ఇది ఒకప్పుడు నైజాం నవాబులేలిన గోల్కొండ సంస్థానం. కాలగమనంలో హైదరాబాద్ సికంద్రాబాద్గా ఎదిగిపోయింది. నవాబులేలిన రాజ్యంలో గరీబులు గలీజుగాళ్లే ఎక్కువ. ఇక్కడ చార్మినారు ఉంది, చర్లపల్లి జైలు ఉంది, గుళ్ళు ఉన్నాయి, గుడుంబ అమ్మే సెంటర్లు ఉన్నాయి, వాసికెక్కిన ట్యాంక్ బండు ఉంది, ఓ ఆసన కొట్టే మూసీ నది ఉంది. హైటెక్కుల జిమ్మిక్కులు, పైటెక్కుల రౌడీజాలతో నగరం ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎవడికి బ్యాండ్ పడుతుందో ఎవడికి తెలియదు. ఆ బ్యాండ్ పడే వాళ్లలో ఇద్దరి బ్యాండ్ గాళ్ల వల్లే ఈ కథ ముందుకు కదులుతుంది. ఈ ఇద్దరిలో మొదటివాడు ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు. పేరు పండిట్ వీరరాఘవ. వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్ లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే వెళ్ళిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. రాఘవ పండిట్ మన మొదటి చాప్టర్ అయితే ఇప్పుడు రెండో వాడి సంగతి చూద్దాం. పేరు విజయరాజ్. వీడు పెద్ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గాడు. వీడంత నిత్య శోభనంగాడు, నిత్య సౌభాగ్యంగాడు ప్రపంచంలోనే లేదు. Why are you so silent? Silence is a sound of romance. ఇంకా నాకు బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. యు బ్లడీ. మీ మగాళ్ళకి ఎంతకంటే వేరే ఆలోచనలు ఏముండవా? ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మమ్మల్ని మగాళ్ళు అంటారు. మీ దగ్గర ఇంకేం మాటలు లేవా? Let's talk about sex, baby. What? Let's talk about sex. ఇది వీడి నిత్య శోభనం. బేబీ డిస్కస్ చేసుకుందాం, మిక్స్ చేసుకుందాం, ఫిక్స్ చేసుకుందాం. Come on, let's talk about sex and sweet nothings. సిగ్గు ఎందుకు, హే హే రండి ముందుకు, హే హే treat it as a subject, oh my love. కాముని సూత్రాలు, షెల్లీస్ మ్యారేజ్ మాన్యువల్, మళ్ళీ మళ్ళీ మరోసారి తిరగేద్దాం. గుడ్ మార్నింగ్ స్వీటార్ట్. నా ఫోన్ నీకెలా తెలుసు? నన్ను ఇంత పొద్దునే నిద్ర లేపే హక్కు నీకు తప్ప ఇంకెవరికుంది? నా హక్కు గురించి తర్వాత. ముందు నువ్వు కోర్టులో నీ హక్కు సాధించుకునే ప్రయత్నం చేయి. ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రాజ్. ఇప్పుడు టైం ఎంత అయింది చూడు. ఆల్రెడీ యూర్ లేట్. యూ డోంట్ వరీ స్వీటార్ట్. ఈ రోజు కోర్టులో తీర్పు మనకే ఫేవర్ గా ఉంటుంది. యూ కీప్ స్మైలింగ్. ఐ హోప్ సో. గెట్ రెడీ ఫాస్ట్. వచ్చేటప్పుడు లాకర్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని మర్చిపోకుండా తీసుకురా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే జాన్, ఐల్ బీ ద స్వీటార్ట్. రాజ్ ఫోన్ కదూ? అవును మమ్మీ. ఈ రోజు అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోజు. అతని ఫ్యూచర్కి నీ ఫ్యూచర్కి ముడిపడి ఉంది. ఈ రోజంతా అతనితోనే గడుపు. ఓకే. హే ప్రకాష్, గుడ్ మార్నింగ్ యార్. హాయ్ రాజ్, చెప్పు. ప్రకాష్, ఐ నీడ్ అ స్మాల్ ఫేవర్ యార్. నాకు మంచి డైమండ్ రింగ్ కావాలి. నాట్ లైక్ బిఫోర్. ఐ వాంట్ సంథింగ్ రియల్లీ స్పెషల్. 50 carats. అంత కాస్ట్లీ రింగా ఏంటి? ఎనీ స్పెషల్ గర్ల్ ఫ్రెండ్? యా, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్. పెళ్ళా? నీకు పెళ్ళేంట్రా? ఏం చేసుకోకూడదా? వై నాట్? సరేగాని రాజ్, నీ బిల్స్ చాలా పెరిగిపోయినాయి, కొంచెం అమౌంట్ పంపిస్తే. డోంట్ వరీ ప్రకాష్, ఈవినింగ్ వచ్చినప్పుడు అన్ని క్లియర్ చేస్తాను. నువ్వు రెడీ చేసి పెట్టే. ఈవినింగ్ కలుద్దాం. టాక్సీ, ఏ టాక్సీ, టాక్సీ, టాక్సీ. రాజ్భవన్ రోడ్, లక్ష్మీ బ్యాంక్ వస్తావా? వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఇంకొకడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒకడు మొండి, ఒకడు జగమొండి. స్టేట్ మొత్తానికి నేనే యువరాజన్ అంటాడు విజయరాజ్. హైదరాబాద్ మొత్తం తనదే అంటాడు పండిట్. పండిట్ లాంటి పోర్ బెగ్గర్స్ ని సిటీలోకి రానియకూడదంటాడు విజయ్. విజయరాజు లాంటి హెడ్ వెయిట్ గాడిని సిటీ బయట విసిరేయాలంటాడు పండిట్. అసలు హైదరాబాద్ వీళ్ళిద్దరిని ఎవరిది కాదు, కానీ స్టోరీ మాత్రం వీళ్ళిద్దరిని నమ్ముకొని నడుస్తుంది. ఇక చూడండి తమాషా. హలో వెంకట్, హాయ్ రా. ఈవినింగ్ 8కి అందరిని ఇంటికి వచ్చేసేమను. నువ్వు కూడా రా. నేను రావడానికి లేట్ అయితే తాళం సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చాను, తీసుకొని లోపలికి వెళ్ళండి. యా, పోయే సెల్ఫ్ డ్రింక్ గైస్. యా, ఐ కమ్ అండ్ జాయిన్ యూ. బాయ్. మొత్తం ఏమైంది? ఎదురుగా కనిపిస్తుందిగా ఎర్రగా
దాన్ని డేంజర్ లైట్ అంట. అది కనిపిస్తే బండి ఆపేస్తావా? పక్కనే ఉన్నాడు కదా కానిస్టేబుల్ మామ, రాస్తాడు. అతను రాస్తాడని బండి ఆపేస్తావు భయపడి? చూడు, నీ వెళ్ళాల్సిన చోటుకు కానీ కరెక్ట్ టైం వెళ్ళకపోతే ఇదే సెంటర్లో బొచ్చు తీసుకొని అడుక్కోవాలి. ఇది హైదరాబాద్. ప్రతి నిమిషం 1000 రూపాయల నొత్తం చూడాలి. అర్థమైందా నీకు? ఇదిగో తీసుకో. నువ్వు ఇంకా ఆ సిగ్నల్ ఫాలో కాకు, నా సిగ్నల్ ఫాలో కా. ఓకే? ఏం చాలేదా? అలా చూస్తావేంటి? ఇదిగో ఇది కూడా తీసుకో. జై గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి తొక్కు వెళ్ళు. గ్రేటర్ హైదరాబాద్. ఈ స్పీడ్ సరిపోదు, త్వరగా వెళ్ళు. ప్లీజ్ గో ఫాస్ట్. తెలుగులో చెప్పా, ఇంగ్లీష్లో చెప్పా. స్పీడు పెంచు. ఏమిటి పెంచేది? హైదరాబాద్లో రోడ్డు వెడల్పు చేసింది జాగ్రత్తగా నడపమని, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయమని కాదు. ఇదిగో చూడు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఈ కార్ రేస్లో నాదే పై చేయి. పై పందెం కూడా నేనే కడతాను. ఇది కూడా తీసుకో. పో, త్వరగా వెళ్ళు. గో ఫాస్ట్. ప్లీజ్ మ్యాన్, జీవితంలో ఇంతకన్నా ఫాస్ట్ వెళ్ళలేవా? జీవితంలోనూ కార్లోనూ స్పీడ్గా వెళితే లైఫ్ ఫినిష్. ఎదురుగా ట్రాఫిక్ జామ్ సార్. ఛే, ఈ ట్రాఫిక్ జామ్లన్నీ నీలాంటి మబ్బుగాల వల్లే జరుగుతాయి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చూడు, ఇదంతా తీసుకో. ఫాస్ట్గా వెళ్ళు ప్లీజ్. మళ్ళీ బ్రేకా? ఎదురుగా వెహికల్ సార్. సరే, ఓ పని చేయి, బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. నువ్వు డ్రైవ్ చేసే దానికన్నా నీ వెనక నుంచి ఫాస్ట్గా వస్తా. అరే నడుపుతున్నాను కదా సార్. ఎదురుగా బండి వస్తే గుద్దేమంటావా? ఇదిగో ఇది కూడా తీసుకో. ఇంకా ఫాస్ట్ వెళ్ళు. వీడు బాబు ఎవడో రక్తం ధర పోసి బాగా సంపాదించినట్టు. వీడు ఆంబోతురా ఊరి మీద పడి ఖర్చు పెడుతున్నాడు. ఏమన్నావు? స్పీడ్గా తోలుతున్నాను చెప్తున్నాను. నువ్వేమన్నావు మాకు అర్థమైంది. నీ ఎక్స్ట్రా కామెంట్స్ ఆపి ఫాస్ట్గా వెళ్ళు. గో గో ఫాస్ట్ మ్యాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా స్పీడ్ వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్తున్నాను కదా. పోలీస్ ప్రాబ్లం మాత్రం చెప్పకు. వాళ్ళు వచ్చి ఆపారంటే డబ్బులు చల్లేసి వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కొంటాను. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు. నువ్వు అక్కడ తొక్కు తొక్కు. ఫాస్ట్ యార్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ఎంత స్పీడ్ పోవాలండి? కాల్లో వెళ్ళాలి బండి. కమాన్ ఫాస్ట్. గాల్లో వెళ్ళడానికి ఇది హెలికాప్టర్ కాదు, కారు. లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి. ఖాళీగా ఉంది చూసి. సెకండ్ వేసుకో. తొక్కు, ఫాస్ట్గా తొక్కు. వెళ్ళు. అక్కడ సిగ్నల్ వస్తుంది, అక్కడ ఆపుకు. త్వరగా వెళ్ళు. తొక్కు తొక్కు. కమాన్ 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 తొక్కు. ఎవరాది? కళ్ళు నెత్తిన పెట్టుకొని తోలుతున్నాడా? సిగ్నల్ కనబట్టలేదు. ఏంట్రా స్పీడ్? కళ్ళు దొబ్బే సిగ్నల్ కనబట్టలేదా? ఆ చూపేంట్రా. షోరూమ్ ని తీసుకొచ్చాం, కొత్త బండి టాక్సీ పూజ చేసి తీసుకొచ్చాం. మొత్తం గుద్దు పారుతాం. చూడు చూడు చూడు, జరిగిన డ్యామేజ్ చూడు. చూడరా, నీ డొక్కు కారు నువ్వు డ్యామేజ్ ఎవడు కడతారా? నీ బాబు కడతాడా? నా బాబు పేరు చెప్తాంటి. నా బాబు ఎందుకు కడతాడు? ప్యాసింజర్ కడతాడు. ప్యాసింజర్ ప్యాసింజర్ అంటే ఎక్కడ సూపర్ ఫాస్ట్ కార్ నువ్వు గుద్ది ప్యాసింజర్ అంటావేంట్రా? ఊర్లో ట్రాక్టర్లు నడుపుకునే నీలాంటి వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఏం గుడ్లకి చూస్తావంటే? నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ తీబే. ఏది బే నీ లైసెన్స్? ఏంట్రా ఏంట్రా నీ అబ్బా దోస్తు మాడతారు. ఇందాక నేను చూస్తున్నాను. ఎరా కొడతారా? కాలర్ పట్టుకుంటారా? ఏంట్రా దొంగ నా పడతారా? నీ అబ్బా పొరం బొక్కులారా. ఎత్తు వచ్చాడు మాట్లాడదా? కాలర్ పట్టుకుంటారా? ఏం చేస్తున్నావు? మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకు నా కాలర్ పట్టుకుంటారా? ఎక్కడ లైసెన్స్ అడుగుతావా? మేమెవరో ట్రాఫిక్ ఇన్స్పెక్టరా? ఇదిగా చూడరా చూడరా. చూడు, 1000 రూపాయలు లంచం ఇస్తే గుద్దారా. లంచం లంచం ఉంది. ఏంటి రౌడీసం చేస్తున్నావు? రౌడీనా? మేము ఒకరికి రౌడీలు కావాలా? నీ నిన్ను స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకురా. పోలీసులా? పోలీసు వచ్చి ఏంట్రా ప్యాసింజర్ స్పీడ్గా వెళ్ళన్నాడు. వెళ్ళాను. వెళ్ళి ప్యాసింజర్ అడుగు. పోరా పోరా పోయి చెప్పురా. చూస్తుండో నేను వెళ్ళి పోలీసులు వెళ్ళరామా, నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకుంటా? ఏమన్నారా? పోలీసులు చూసుకుంటాం. రైట్, నేను ట్రాక్టర్ డ్రైవర్ని. సిటీలో ఓవర్ స్పీడ్ వెళ్తారే వాళ్ళరా ట్రాక్టర్ డ్రైవర్స్. నేను ఒరిజినల్ డ్రైవర్ రా. రండి. వర్జన్ లేదు, మోడల్ లేదు, రాహుకాలం లేదు. మంచి ముహూర్తంలో వచ్చారు. 1441 1441. యువర్ కీ ప్లీజ్.
వాట్ హ్యాపెండ్ సార్? నా కీ మిస్ అయింది. నేను ముందే అనుకున్నాను ఈరోజు తిది మంచిది కాదు, బ్యాడ్ టైం. ఎవరికి వారి దగ్గరే ఉండాలి. వాట్ యార్, ద టాక్సీ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. యా ఆ టాక్సీ డ్రైవర్ నాకన్నా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. అరే సిగ్నల్ని పట్టించుకోకుండా వెళ్ళమంటే బండిని పట్టించుకోకుండా వెళ్ళి గుద్దేశాడు. ఆ టెన్షన్లో తాళం ఎక్కడ పడిపోయింది. మై గాడ్, తాళం మిస్ అయిందా? నో ప్రాబ్లం, ఆ టాక్సీలోనే ఎక్కడ ఉండుంటుంది. హే రాజ్, when you lost the key, how can you be so relaxed? రిలాక్స్ ఎక్కడ అయ్యాను, అక్కడికే వెళ్తానని చెప్పాను కదా. ఓకే, తాళం దొరికిన వెంటనే నువ్వు బ్యాంక్ దగ్గరికి వచ్చి I'll pick you there. నేను వద్దంటున్నా లాడ్జికి తీసుకొచ్చింది నువ్వే. ఏంటి ఇంకా వీళ్ళ సీట్లు అవ్వలేదా? నువ్వు రా. నువ్వు ఇంకేం చెప్పకు. సార్ ఏమైంది? యాక్సిడెంట్ సార్. ఎలా జరిగింది? సిగ్నల్ దాటాడు సార్. ఇంకా కారుని గుద్దాడు సార్. తర్వాత? ఓనర్ కొట్టాడు సార్. ఓ, దాటాడు, గుద్దాడు, కొట్టాడు. ఎరా, ఈ కొట్టుడు వ్యవహారం మాదా మీ డ్రైవర్లదా? మీదే సార్, కానీ తప్పేలా జరిగిందంటే ఏంట్రా సాగునవును? ఏయ్, ఏంటి? అదే సార్, ఈ తప్పు నా ఒక్కడిదే కాదు, ఆ కారుడిది కూడా. నా జేబులో డబ్బులుంటే స్టేషన్ వరకు వచ్చేవాడుగా సార్. కేసు అక్కడే మాఫీ చేసేవాడు మీ కానిస్టేబుల్. లేదు సార్, కేసు రివర్స్ చేస్తున్నాడు. కేసు నేను రివర్స్ చేయలేదు సార్, కావాలంటే తన జేబులు ఎత్తకండి. అబద్ధం చెప్పుకో. అబద్ధమా? నేను చెప్పను సార్. నా పేరు పండిట్. నా మీటర్ అంత పర్ఫెక్ట్, నా మాట అంత పర్ఫెక్ట్. ఏంటి నువ్వు పోలీసులో వాదిస్తున్నావు? సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాదించవచ్చు, కానీ నేను వాదించడం లేదు సార్. ఈ తప్పు నా ఒకటి వల్లే జరగలేదు సార్. వాడెవడో సూపర్ ఫాస్ట్గా నా ట్యాక్సీ ఎక్కి ఫాస్ట్ అని కంగారు పెట్టాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ అయిపోయింది. వాడేమో చెప్పకుండా పారిపోయాడు. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాడేమో మీ కానిస్టేబుల్ జబ్బులు డబ్బులు బుక్కాడు. వీడు వాడిని వదిలేసి నన్ను పట్టుకొచ్చాడు. కావాలంటే మీ వాడి జబ్బులు ఎత్తుకోండి సార్, 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు. ఏంటి నువ్వు పోలీసుల మీద నేరం నడుతున్నావు? నా మాట వినండి సార్, తొందరగా వాడి జబ్బులు ఎత్తుకోండి. 1000 రూపాయలు ఉంటుంది సార్. అంటే మావాడిని వెతకుంటావా? అన్న తెలియ అడుగుతాను, నువ్వు వాడిని తీసుకొచ్చావా నేను తీసుకొచ్చాడా? ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ముందు అతని జబ్బులు ఎత్తుకోండి సార్, లేట్ అయితే ఖర్చు పెట్టేస్తాను. ఏయ్, నిన్ను వద్దు సార్, వద్దు. డ్రెస్ ఉంది, లాఠీ ఉంది, పిస్టల్ ఉంది కదా అని నోరు జారద్దు, చెయ్యొద్దు. తేడా వస్తే అంతా తేడాగా ఉంటుంది. కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. నేను వార్నింగ్ ఇస్తున్నావా? ముందు లోపల చేయవద్దు. ఏం తప్పు లేదు. ఏంటి కంప్లైంట్? మా ఆయన కనపడక వారం రోజులైందండి. మా ఆయన సార్, కనిపించక 2 నెలలు. మీరు అడిగిన ఫైల్ సార్. ఇప్పుడు కనిపించకపోతే సంతోషించాలి కానీ కంప్లైంట్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రోడ్ నెంబర్ 45లో ఒక టాక్సీ యాక్సిడెంట్ అయింది. ఆ డ్రైవర్ని మీరు ఏమైనా తీసుకొచ్చారా? ఎవరు మీరు? విజయరాజ్. ఓ మీరా? మీ గురించి ఇక టీవీలో చెప్తున్నారు. ఈ టైం కోర్టుకి వెళ్ళాలిగా, ఇక్కడికి వచ్చారేంటి? సార్, అతను ఇక్కడ ఉన్నాడా లేడా? సూపర్ ఫాస్ట్ రా, ఇక్కడ ఇక్కడ రా, రా చెప్తాను. రా. 1000 రూపాయలు. ఎస్ఐ వాడి వల్లే యాక్సిడెంట్ అయింది, తీసుకోండి. వాడికి లోపల ఏంటి బెడీలు, చేతులకు బెడీలు ఏం చేయాలో మాకు తెలుసు. బోడి ఎస్ఐ లాగా డ్యూటీ చెప్తావేంటి? ఏయ్, సారీ సార్. పోయి పని చూసుకో. నేను విడిపించడానికి వచ్చా. ఇంకా లేట్ ఎందుకు? ఈ తడాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. వాడు చెప్పు, తొందరగా తీసేస్తాడు. ముందు నా తాళం నాకి, ఈ తాళం నేను తెరిపిస్తా. ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు లైన్లోకి వస్తావని. నువ్వు నా కోసం రాలా, నీ కోసం వచ్చావు. అనవసరమైన గొడవలొద్దు. నువ్వు నాకు కోఆపరేట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. తాళం ఎక్కడా? తాళం నా దగ్గరే ఉంది, కానీ నిన్ను వదిలే కండిషన్లో నా బండి లేదు. నేను అడిగేది నీ బండి గురించి కాదు, నా బతుకు బండి నడిపే తాళాలు. ఓ, ఆ టైప్ బండి కూడా నీ దగ్గర ఉందా? అటువంటి తాళం నా దగ్గర లేదే. చూడు, ఇప్పటికే చాలా న్యూసెన్స్ చేసావు. నేనేం చేశాను? నువ్వు న్యూస్ స్టార్ట్ చేసావు, నేను కంటిన్యూ చేశాను. వద్దు, వేలు చూపించదు. నాడ ఉడుద్ది, వేలు విరిగిపోతుంది. మంచిగా చెప్తున్నా, నా తాళం నాకు ఇచ్చేయి, లేకపోతే జీవితాంతం లోపలే ముయించేస్తా. మూయిస్తావా? మూయించు, కానీ నిన్ను ఎప్పుడూ మూసేశా. నీ తాళం హుస్సేన్ సాగులో వేశా. ఈతొచ్చా? వస్తే అందులో దూకి వెతుక్కో. అది దొరకలేదు అనుకో, మంచి వినాయకుడు దొరుకుతాడు. తొందరలో పండుగ వస్తుంది, పూజ చేసుకోవచ్చు. అడిగితే ఇవ్వట్లేదు. తాళం హుస్సేన్ సాగర్ లో వేశాను చెప్తే వాడికి అర్థం కావట్లేదు. మీరైనా వాడికి హిందీలో చెప్పండి. సెల్ ఓపెన్ చేసి జేబులో ఎత్తుకో. అలాగే సార్. ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నా జేబులో ఏముంది సార్? మీ వాడి జేబులో ఎత్తుకితే 1000 రూపాయలు ఉంటుంది. మీకు తాగుడు పనికి వస్తుంది. చేతులు బ్యాగ్ లేపు. ఇంకేం లేపాలి? అరే చూప్. జేబులు ఎత్తకమంటే ఎక్కడెక్కడో చదువు పెడుతున్నావు. నీకు తాళం కావాలా, తాళం కప్ప కావాలా? సార్ మొత్తం ఎదిగాను, లోపలే లేదు. లోపల అన్నీ ఉన్నాయి, వాడికి కావాల్సిన తాళం తప్ప. సరిగా చెక్ చేసావా? ఏ మిస్టర్, నీ ముందే అంత వెతికాడు, నువ్వు బయటికి రా. సార్, ఇతని గురించి మీకు సరిగా తెలీదు. ఇతను పెద్ద కేటుగాడు. ఇతను రూటే సపరేట్. అతని దగ్గర తాళం పెట్టుకుని లేదు అంటున్నాడు. చూసారా? ఆ సూపర్ ఫాస్ట్ గాడికి మీరు చెప్పినా నేను చెప్పినా అర్థం కదా. లంగోట కట్టుకుని హుస్సేన్ సార్ దూకురా. సార్, పోలీస్ స్టేషన్ లో మీ కళ్ళెదురుగానే వాడు నన్ను కొట్టడానికి వచ్చాడంటే మీ జోబులో కూడా వాడు 1000 2,000 చూసారా వాడు అన్నం పెడతాను, నువ్వు ఊరుకోవయ్యా బాబు, నేను చూసుకుంటాను మొత్తం గొడవంతా. ఎదవ కేసులు ఎడుకొస్తారు, ఎదవలం పనికి మళ్ళీ ఎదవలం. జరి కూర్చో.
1000 జాగ్రత్త. అబ్బా ఎక్కడ తీసుకెళ్తున్నారు? నూనె షోకమ్మా. ఇంకా చాలా టైం ఉంది. దారిలో ఎక్కడైనా మంచి జ్యూస్ షాప్ దగ్గర ఆప్ చేయి. వాడు నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక గ్లాస్ జ్యూస్ తాగు. ఏ తమాషాగా ఉందా? తమాషా ఆడింది నువ్వు. ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కుక్కట్పల్లి స్టేషన్కి. ఎందుకు? అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళాలి. స్ట్రైట్గా తీసుకెళ్ళచ్చుగా. అక్కడ ఇంకో 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బాబ్బా, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పోలీస్ బస్సుని కాన్వెంట్ బస్సులాగా తయారు చేశారు. నేను రాను అక్కడికి. అంతా నీ ఇష్టమేనా? ఎక్కడికి తీసుకెళ్ళాలో మాకు తెలుసు, నువ్వు కదలకుండా కూర్చో. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? కూకట్పల్లి సైడ్ తీసుకెళ్ళి నా భార్యకి చూపించడానికి నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కదా. 1000 అని ఇప్పటికి 1000 సార్లు అన్నావు. ఇంకోసారి 1000 గురించి మాట్లాడుకో. నోరు మూసి కూర్చో. ఓకే, మాట్లాడుకుని కూర్చుంటాను. నీ అబ్బా లాచాలు తీసుకుంటాను. వేరే పని లేదు. ఇక్కడ మనం ప్రజలు తిడుతున్నట్టు అనిపించట్లా? అనిపించిన తిడుతున్నాడు. కాదు, తిట్లు గుర్తు చేసుకుంటా. Are you sure? కన్ఫర్మ్ గా ఆ తాళం ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరే ఉంది. ఆ తాళం దాచిపెట్టి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజ్? ఐ విష్ ఐ న్యూ. హలో హలో రాజ్, నెక్స్ట్ ఇయరింగ్ మందే. మీరు కరెక్ట్ టైంకి రాకపోతే జడ్జి గారిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అసలే ఆవిడ కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వస్తున్నాం. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడంలో చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటయ్యా? జడ్జి గారి కన్నా ముందు నువ్వే కేసు ఫైనల్ చేసేలా ఉన్నావు. ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్. నువ్వు మాట్లాడు, ఆయన నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్. స్మిత, రాజ్ కండిషన్లోనే ఉన్నాడా? యా హీస్ ఆల్ రైట్. మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఓకే, మీరు వచ్చేదాకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయండి. ష్యూర్ సార్. ఏం చేద్దాం ఇప్పుడు? ఐఎమ్ బ్లాంక్. మార్నింగ్ నుంచి ఆ టాక్సీ డ్రైవర్, బ్యాంకర్ గాడు, ఇప్పుడు ఇరిటేటింగ్ లాయర్ గాడు వాటాలు వేసుకొని నా రక్తం తాగేస్తున్నారు. ఈ రక్తం ఏదో బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేస్తుంటే పబ్లిసిటీతో సహా పబ్లిక్ సింపతి అయినా వచ్చేది. రాజ్, డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ కాళ్ళ మీద పడి తాళం ఇవ్వమని రిక్వెస్ట్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్స్ తో నువ్వు కోర్టుకి రావాలి. టేక్ మై కార్. ఈ లోపల నేను కోర్టుకి వెళ్ళి లాయర్ తో మాట్లాడతాను. ఓకే, ఐల్ మీట్ యు దేర్. ఆమెదే కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు దోలు జరిగిందా? ఇదంతా నీ వల్ల జరిగింది. ఈ దెబ్బతో నీ ఉద్యోగం పోవడం ఖాయం. ఆడ తప్పించినందుకు మిమ్మల్ని లోపల వేయాలి. ఆడ కుక్కడపల్లి అక్కడ ఉంటాడంట. అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి ఫ్రెష్గా కేసు బుక్ చేయమని చెప్పండి. లేకపోతే డీసీపీ గారు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. అసలు ఆడ మెంటలోడు. హలో రాజాబాబు, అటెక్కడికి? అతను ఎక్కడా? ఇంకెక్కడున్నాడు? ఏనాడో పోనాడు. కోర్టు తీసుకెళ్తుంటే తప్పించు పారిపోయాడు. పారిపోయాడా? మా ఇద్దరిని గుద్ది మరి పారిపోయాడు. ఏంటిది? ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ని పట్టుకోలేకపోయారు, ఇంకా టెకాట్లీ టెర్రరిస్టులు ఏం పట్టుకుంటారు? ఏం అడిగారండి హోమ్ మినిస్టర్ లెవెల్లో? ఏం చేస్తాం, మా టైం బ్యాడ్. మీ టైం కాదు, నా టైం బ్యాడ్. అతని అడ్రస్ ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ హిస్ ఫ్రికింగ్ అడ్రస్ అట్లీస్ట్? ప్లాట్ నెంబర్ 19, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కుక్కడపల్లి, హైదరాబాద్. వాట్ ఎవర్. ఏ మాట మాట చెప్పుకోవాలి. కుర్రోళ్ళు మంచి పవర్ ఉంది కదండి. వాటాలు మీరు
చార్మినార్ ఉందా? ఈడ కాదన్న కిలోమీటర్ పోవాలి. చార్మినార్ సిగరెట్ ఉదయం నుంచి ఎక్కడ చూసినా గొడవలే. ఇండియాలో ఐకమత్యం ఎంత ఉందో చూడాలంటే ఇటువంటి జంక్షన్ దగ్గర చూస్తే తెలిసిపోతుంది. నేడే రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయరాజ్ కేసు విచారణ. ఆస్తి తనదేనంటున్న విజయరాజ్, అన్ని కట్టుకథలంటున్న రామచంద్రమూర్తి. సంచలనాత్మకమైన విజయరాజ్ కేసు ఈరోజు కీలకమైన మలుపు తిరగబోతోంది. విజయరాజ్ తన తండ్రి వీలునామాని ఈరోజు కోర్టుకు అందజేయబోతున్నారు. ఆ వీలునామా ప్రకారం తన తండ్రి దశరథరాజు ఆస్తి మొత్తం తన పేరు మీద ఉందని విజయరాజ్ వాదిస్తున్నారు. రామచంద్రమూర్తి మాత్రం అటువంటి వీలునామా ఏదీ లేదని, విజయరాజ్ చెప్పేవన్నీ కట్టుకథలని కొట్టిపారేస్తున్నారు. 3 నెలల నుంచి జరుగుతున్న ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఆ వీలునామాపైనే ఆధారపడడం. ఆ వీలునామాని కోర్టు వారికి అందజేసినట్లయితే దశరథరాజు గారి ₹1,00,00,000 ఆస్తులకి ఆయన కుమారుడైన విజయరాజ్ వారసత్వపు హక్కు పొందినట్టే. హలో, చేరేవా? ఇప్పుడే వచ్చాను. లోపలికి వెళ్తున్నా. త్వరగా వెళ్ళు. ఇండియాలో ఉన్న జనాభా అంతా ఇక్కడే ఉన్నట్టుంది. 1 మినిట్ లైన్లో ఉండు. నంబర్ 19 ఎక్కడ? क्या होना? 19 నంబర్ कहाँ है? ऊपर जाओ ऊपर. ऊपरा? అరే బాయ్ ऊपर जाओ, लेफ्ट मारो राइट में. పొద్దునే దగ్గర ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు జరిగే కొద్దీ తెలుగు తెగిపోయి హిందీ పెరుగుతుంది. అసలు ఎలా ఉంటారో వీళ్ళందరూ నాకు 1% కూడా అర్థం. అబ్బా 1 మినిట్ ఏమ్మా, కొంచెం తప్పుకుంటారా? ఐ కాల్ యూ బ్యాక్. ఓకే. పండిట్ రాఘవ్ గారి ఇల్లు కూరేంటో గానీ వాసన చాలా బాగుంది. అమ్మ చనిపోయాక నేను ఇప్పటి వరకు ఇంత మంచి వాసన ఎప్పుడు పిలిచలేదు. ఇంటి వంట ఎప్పుడూ బాగుంటుంది, అందులో అమ్మ చేతి వంట ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్. ఆయనతో పనుందా? అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఈరోజు పొద్దున్నే నేను ఆయన టాక్సీ ఎక్కా. టాక్సీ ఆయన ఎందుకు ఎక్కుతారు? ఆయనంత తేలిగ్గా డబ్బు ఖర్చు పెట్టే రకం కాదు. ఒక్కోసారి బస్సులోనే టికెట్ కొనకుండా వెళ్తుంటారు. ఎలాగైనా ఈ రోజు నేను నా భార్యకి నిజం చెప్పేయాలి. నేను ట్యాక్సీ నడుపుతున్నాన్న సంగతి, లేదంటే పోలీసులు ఇంటికి వస్తే ప్రాబ్లం మీద ప్రాబ్లం అయిపోతుంది. నేను చెప్పింది మీకు సరిగా అర్థమైనట్లేదు. ఈరోజు మార్నింగ్ మీ ఆయన డ్రైవ్ చేసే ట్యాక్సీలో నేను వెనకాల కూర్చున్నా. బ్యాడ్ లక్, ఆ ట్యాక్సీ యాక్సిడెంట్ అయింది. నా వస్తువు ఒకటి మీ ఆయన దగ్గర ఉండిపోయింది. మీరేదో అడ్రస్ మారిపోయి ఇక్కడికి వచ్చారనుకుంటా. మా ఆయన టాక్సీ డ్రైవర్ కాదు, LIC ఏజెంట్. మీ ఆయన పేరు పండిట్ రాఘవే కదా? పేరు కరెక్టే, కానీ అయితే అడ్రస్ కూడా కరెక్టే. మీ వారు ట్యాక్సీ నడుపుతారని మీకు తెలియదు? మీరు చెప్తుంటే తెలిసింది. మీరు చెప్పేది నిజమేనా? నేను జనరల్గా లేడీస్కి అబద్ధాలు చెప్పనండి. మా వారు అంతే, ఆవేశంలో ఏదో పొరపాటు చేస్తారు, కానీ నాకెప్పుడు అబద్ధాలు చెప్పరు. చూడండి, మీ భర్త కాబట్టి మీకు ఆ నమ్మకం ఉండడంలో తప్పులేదు. మీ ఆయనకి నాకు ఎలాంటి గొడవ లేదు. పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది మాత్రం నిజం. ఆ కారు వాళ్ళకి మీ ఆయనకు గొడవ జరిగితే పోలీసులు ఆయన్ని పట్టుకెళ్ళారు. ఇందులో నా తప్పేముందండి? ఎందుకో మీ ఆయన నా మీద కోపం పెంచుకుని నా వస్తే నాకు ఇవ్వట్లేదు. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఆయన నంబర్ నాకు ఇవ్వండి, మీ ముందే నేను చేసి మాట్లాడతాను. ఏంటో మీరు చెప్పేదంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి మీరెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవలేకపోయారు? వెళ్ళానండి, కానీ ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి పారిపోయాడంట. నాకు ఇదంతా నమ్మబుద్ధి కావటం లేదు. మీరే కాదు, భర్త ఎంత దుర్మార్గుడైనా ప్రతి భార్య తన భర్త మంచివాడే అని నమ్ముతుంది. ఇదే మీ ఆడవాళ్ళు ఉన్న వీక్నెస్. ఇదంతా ఎందుకండి? మీ కన్ఫ్యూజన్ తీరాలంటే ఆయన నంబర్ నాకు ఇవ్వండి, మీ ముందే ఫోన్ చేసి క్లియర్ చేస్తాను. అవసరం లేదు, నేనే మాట్లాడతాను. ఒకవేళ మీ మాటలు కొన్నైనా నిజమైతే, మీ వస్తువు దొరికినా దొరక్కపోయినా ఈ ఇంట్లో కొన్ని వస్తువులు ఆయనకి దూరం అయిపోతాయి. ఫోన్ ఆఫ్ చేసినట్టున్నారు. నెంబర్ నోట్ చేసుకోండి. 99492 11122. థ్యాంక్ యూ. మిస్టర్ శేషగిరిరావు, మీ క్లయింట్ ఈ రోజైనా వస్తారా?
ఐఎమ్ సో సారీ యువర్ ఆనర్. బహుశా ఆయన ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటారు. ఆయన కాదు, మీ కేసు కోర్టుకు వచ్చినప్పటి నుంచి మేము ఇరుక్కుపోయాం. ప్రతిసారి మీ క్లయింట్ ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు. ఈసారి ఏం రీజన్ చెప్పబోతున్నారు? యాక్చువల్గా అతనికి యాక్సిడెంట్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా మంచి రీజనే చెప్పారు. గుడ్. పోయినసారి అతనికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పారు. కానీ నెక్స్ట్ డే పేపర్లో పేజ్ 3లోను టీవీలోను అతను 104 మంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తప్పతాగి పడిపోయాడని న్యూస్ వచ్చింది. ఆర్ యూ షూర్ అబౌట్ ద యాక్సిడెంట్? ఐఎమ్ షూర్ ఈజ్ ఆన్ ది వే యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మీకే. సారీ యువర్ ఆనర్, ఐఎమ్ లేట్. లేటుగా వచ్చినందుకు కారణం ఏం చెప్పబోతున్నారు? ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. ఓ, మీరు అదే రీజన్ చెప్తున్నారా? మా లాయర్ గారు వేరే రీజన్ ఏమైనా చెప్పారా యువర్ ఆనర్? నోనో, ఆయన ఇదే రీజన్ చెప్పారు. యువర్ ఆనర్, ఐ వాజ్ ఆల్మోస్ట్ కిల్. ఎనీవే, లెట్స్ నాట్ వేస్ట్ టైం. మీరు బిల్ తీసుకొచ్చారా? సారీ యువర్ ఆనర్, తీసుకురాలేదు. అది తెచ్చినట్టయితే ఈ టైంకి కూడా ఇక్కడికి వచ్చేవాడిని కాదు. దాట్స్ ఎనఫ్. మిస్టర్ విజయరాజ్, నా ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే ఈ కేసుని మిస్టర్ రామచంద్రమూర్తికి ఫేవర్ చేసేదాన్ని. కానీ చట్ట ప్రకారం మీకు ఇంకో అవకాశం ఇచ్చి తీరాలి. రేపు ఉదయం 11 గంటలకి మీరు విల్లుతో ఇక్కడికి రావాలి. అదర్వైజ్ ఈ కేసు విషయంలో మిస్టర్ రామచంద్రమూర్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అసలు ఈ ప్రాబ్లం అంతా టాక్సీ డ్రైవర్ వల్లే. నన్ను చంపబోయాడు తెలుసా? హీ ఫ్రీకింగ్ ట్రై టు కిల్ మీ. అతను ఊరికి వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేయాలి. వాడిని లీగల్గా ఇల్లీగల్గా నేను ఏదైనా చేయగలను. ఏం చేయమంటారో చెప్పండి. నాకు కావాల్సిందే ఆ లాకర్కి. మీరు అతను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? నా ఇంటికి వెళ్తున్నాను. ఇది నీ ఇల్లేగా? ఇది కాక వేరే ఇల్లు ఏదైనా ఉందా? మా అమ్మగారి ఇల్లు నా ఇల్లు కాదా? అది నీ ఇల్లే, ఇది నీ ఇల్లే. ఫైనల్గా నీకు ఇది దిక్కు. ప్రేమించే వాళ్ళెవరూ అబద్ధాలు చెప్పరు. ప్రేమించిన వాళ్ళని కొట్టరు. నేను నిన్నెప్పుడు కొట్టాను? కొట్టలేదా? అది ఎప్పుడు పూర్వకాలం కొట్టాను. అదే. అరే, మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేయమన్నా. అట్లా మామూలు దగ్గర చేయి జాబు డబ్బు తీసుకుని వ్యాపారం చేయడం ఇష్టం లేక మాట పెరిగి కొట్టాను. అవును, అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? నీ బాధ నాకు తెలుసు. నీకు సాయం చేసిన వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడని అనుకుంటావు. దేశంలో అందరి సాయం నీకు కావాలి. మా నాన్న సాయం మాత్రం నీకు అక్కర్లేదు. ఏమిటి జానకి, ఎట్టెట్టో వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ బాధ ఏమిటి? నేను తాగుతున్నాననే, ట్యాక్సీ నడుపుతున్నానా, మీ నాన్న డబ్బులు తీసుకోలేదనా? నా తప్పేమిటి? నీతో మాట్లాడటమే నా తప్పు. జానకి, నా మాట వినవే, నీకు దండం పెడతానవే. ఈ ఒక్క మాట వినవే చాలు. చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పావుగా. ఇంతకు ముందు తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నావు. కాదురా, నేను నిజంగా మనస్ఫూర్తిగా. లేదు రాఘవ, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రేమ లేదు. నీకు నువ్వు సంతోషంగా ఉండలేవు, మమ్మల్ని సంతోషపెట్టలేవు. ప్రపంచమే నీకు శత్రువుగా అనిపిస్తుంది. ఆ కోపంతో రోజు తాగింటికొచ్చి మమ్మల్ని బాధ పెడతావు. రోజు ఎక్కడ తాగుతున్నాను? ఎప్పుడు ఒకసారి తాగుతున్నాను. ఆ ఒక్కసారే చాలు మేము నరకం అనుభవించడానికి. సరే సరే సరే, నేను చేసిన తప్పులు ఇవేనా? ఇంకా ఏమైనా మిగిలాయి? ఎన్ని చేసినా సర్దుకుపోయాను. పొద్దున్నే ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతావు, ఏదో కసితో ఇంటికి వస్తావు. ఎప్పుడు ఏ నిమిషంలో మాతో గొడవ పెట్టుకుంటావు అని భయంతో వణికిపోతున్నావు. ఒక్కోసారి నీ మాటలు కాకరకాయ కన్నా ఎంత చేదుగా ఉంటాయో తెలుసా? ఈ మధ్య బాబుతో నువ్వు మీ నాన్నలా తయారు కావద్దని చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వద్దు జానకి, వద్దు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు, అడగాల్సినవన్నీ అడిగేశావు. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. కానీ నన్ను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేవు. మొగుడిని వదిలేసి పుట్టింటికెడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? మొగుడు ఉత్త వెధవా పొరంబోకు అనుకుంటుంది. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. ఎప్పటికైనా ఈ చేదు కాకరకాయ కావాలి, తిరిగి వస్తావు. నాకు తెలుసు. వెళ్ళు జానకి, వెళ్ళవే, వెళ్ళు. చెప్పరా బాబోయ్, అడక్కు. హలో, అతను వీడు ఇరిటేట్ చేస్తాను. ఫోన్ తీయడం లేదు. రే సూపర్ ఫాస్ట్గా నీకు ఇచ్చేద్దాం అనుకుంటాను రా. హలో, నా పెళ్ళం నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా. తొందరగా ఫోన్ తీరా బాబు. హలో హలో హలో, నా పెళ్ళం లేకుండా నేను బ్రతకలేనురా. నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను రే, తొందరగా ఫోన్ తీరా. ఏంట్రా, కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు రెండు బాగానే ఉన్నాయి. ఏంట్రా? అరే ఏంట్రా తోస్తున్నారు? నేను ఎవరిని అనుకుని నన్ను కొడుతున్నారా? నేను నా పెళ్ళం కోసం వచ్చాను రా.
అసలు ఈ లాకర్ కీస్ ఎప్పుడు దొరుకుతాయో. ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. ఈసారి అతను ఎక్కడే కనిపించాలి, కాల్చి పారేస్తాను. ఛా, అతన్ని తలుచుకుంటేనే ఇరిటేషన్గా ఉంది. ఏ ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతావు? లాయర్ చెప్పారు కదా, సాయంత్రానికల్లా టాక్సీ డ్రైవర్ వచ్చి తాళాలు ఇచ్చి సారీ అని మన కాళ్ళ మీద పడతాడని. యూ డోంట్ వరీ. చూద్దాం. సరే నువ్వు ఇంటికి వెళ్ళి, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి మన ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తాను. This is the best. Looks nice. Hey. హలో రాజ్. ఓ టాక్సీ డ్రైవర్ నా వెంట పడుతున్నాడు. అతను చూపు బిహేవియర్ చూస్తుంటే వాడే అతను అనిపిస్తుంది. ఓకే లిసన్, నువ్వు సేఫ్గా ఉండడానికి బిజీ రోడ్ల నుంచి ఇంటికి వెళ్ళు. ఓకే ఓకే. చెప్పరా సిక్కర మిర్ర. సిక్కర మిర్రక్క అంటే? దాని అర్థం తెలియాలంటే ఇంకా నీకు టైం పడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను రా బేవకు. సుఖంగా ఉన్న సంసారంలో పెట్రోల్ పోసావు. నేను పోస్తాను రా నీకు నీ లవర్కు మధ్య ఇండియన్ ఆయిల్. చూస్తూ పండిట్, నేను చెప్పేది విను. నీకు వినే వయసే కానీ చెప్పే వయసు ఇంకా రాలేదురా. అయినా నేను ఎవరు చెప్పినా విన్నోగా. నా రూటీ సపరేట్. చూస్తుండ్రా తమాషా. చూడు పండిట్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు పండిట్. పండిట్ sorry. This is different type of sorry. Sorry again. It is not my fault.
వెల్కమ్ సార్. చూసారా ఎంత సేఫ్టీగా మెయింటైన్ చేస్తున్నాము? లాకర్ నెంబర్ 2319. yes 2319. యువర్ లాకర్ ఇస్ హియర్ సార్. సార్ నా పని పూర్తయిందండి. అలాగే ఇక నా పని కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఎనీ టైం మీరు రావచ్చు, తెరుచుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, మూసుకోవచ్చు. మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి. ప్లీజ్. లక్ష్మీ బ్యాంక్ వార్మ్లీ వెల్కమ్స్ యూ టు డీల్. రింగ్ చాలా బాగుంది రాజ్, బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అలా అనుకో. ఈ రింగ్ నీ లైఫ్ నా లైఫ్ కలిపేది. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఈ రింగ్ చూసిన ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి. నథింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ మై లవ్. Love me girl. Love me girl. Love me girl. Make me wanna love you down. Come and love me girl. Come and love me down. Come and love me girl. ఉయ్యాలే ఉయ్యాలే ఊగే నడుమే ఉయ్యాలే ముస్తాపై నువ్వు వస్తుంటే ఊరంతా ఊగాలే సయ్యారే సయ్యారే ఆ మాటేదో నిజమేలే నువ్వట్టా చూస్తుంటే నా నడకే మారిందే ఆ మేడైనాదే పైన నేనే చూడాలే మోమాటం పడకుండా ముట్టంగా చనువే ఇవ్వాలే. Come in. Relax, pour yourself a drink. రాజ్, ఇది మీ నాన్నగారు విల్లా ఉందే. ఎవరు దీన్ని చింపేసి ఇక్కడ అంటించారు? ఇక నీ ప్రాపర్టీ అంతా పోయినట్టేగా. టైం అదే తలరాత. స్టేషన్లో గొడవ, స్కూల్లో గొడవ, ఇంట్లో గొడవ. ఇన్ని జరిగాక ఇంట్లో ఎలా ఉండగలవు? ఉండలేవు. బాబును కూడా తీసుకెళ్తున్నావు కదూ, తీసుకెళ్ళు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతావు? వెళ్ళు. నావి నాటకాలా? వద్దు. ఇక్కడ కూడా గొడవద్దు. నావే నాటకాలనుకో. అలిగి నా కోపం వచ్చినా నువ్వు వెళ్ళటానికి నీకు పుట్టిలైనా ఉంది. నాకే ఉంది. అద్దె కుంప హుస్సేన్ సాగర్ తప్ప. సభాష్, చివరికి మేం కూడా నీకు లేవని తేల్చేశాం. చూడు రాఘవ, ఒక్కసారి నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. మేము నీకు అసలేం కామా? మా వల్లే ఇలా జరుగుతుందా? పొద్దున్నే రాశిఫలాలు చూశా. అంతా లాభమే, అంతా క్షేమమే అని రాశాడు. డబ్బు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, పెళ్ళాం వీపురుద్ది స్నానం చేయిస్తుంది, పెళ్ళాం పక్క మీద కూర్చొని తాంబూలం ఇస్తూ పాత సినిమా పాటలు పాడుతుంది అని. ఇప్పుడు అర్థమైంది ఆ రాసిన వాడెవడో పెద్ద మూర్ఖుడని. పెళ్ళాం లేదు, పిల్లాడు లేడు. నా జీవితం మాత్రం జైలునే ఉండిపోయింది. అయితే జాతకం రాసిన వాడితో కూడా జగడానికి వెళ్తావా? ప్రపంచం మారాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు మారేదాకా ప్రపంచం మారదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ముందు మంచి మనిషివి కావాలని ఎందుకు అనుకోవు? మా నాన్న ఎంతో మంచివారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. సగం ప్రాపర్టీ నేను తీసుకొని మిగతా సగం మీకు ఇస్తాను. ఏంటి సగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు బాగుపడాలని మీ నాన్న 100 అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు మారలేదు. ఆయన పోయాక నీకు 2 కోట్లు ఇచ్చాను, అది ఖర్చు పెట్టేశాను. ఆయన మొత్తం ఆస్తి నా పేరు మీద రాసింది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు మన కంపెనీ ఎండీ అయితే 8,000 కుటుంబాలు వీధులు పడతాయని ఆయన బాధ. ఆయన బ్రతుకున్నంతకాలం ఎప్పుడైనా నువ్వు సంతోషపెట్టావా? గ్యాంబ్లింగ్, మందు, అమ్మాయిలు వీటికోసమే పరిగెత్తావు. చివరికి మీ నాన్న చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. ఏం నోటికొచ్చిన వాగుతున్నా? మందు, అమ్మాయిలు నా ఇష్టం. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. డోంట్ గెట్ ఇన్ టు దాట్. అసలు నీ ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆయన నన్ను అడగడానికి నువ్వెవరు? నాకెందుకు అబద్ధం చెప్పాలి? పొద్దున్నే దర్జాగా ఇంటి నుండి బయలుదేరతావు, మాకు తెలియకుండా టాక్సీ నడుపుతున్నావు. అవును, టాక్సీ నడుపుతున్నాను.
ఎవరి కోసం? మీకోసమా లేక డబ్బుతో అమ్మాయిలతో తిరగడానికా? నీకు ఆ అలవాటున్నా అందరితో కలిసిపోయేవాడివి. నువ్వు ఎవరితోనూ కలవటం లేదనే బాధపడుతున్నాను. 14 ఏళ్లలో 28 ఉద్యోగాలు వదిలేశావు. రేపు ఆ టాక్సీ కూడా నిన్ను వదిలేస్తుంది. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. మనసుకు నచ్చకపోతే ఎన్ని ఉద్యోగాలైనా మానేస్తాను. ఏదో ఒక రోజు మనసుకు నచ్చకపోతే నన్ను వదిలేస్తావా? నచ్చావు కాబట్టి వదులుకోలేక చూస్తున్నాను. ఇంకా ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు? నీ స్టేటస్ ఏంటి? నీకు నువ్వుగా సంపాదించుకున్న గౌరవం ఏంటి? ఈ రోజు వరకు ఎప్పుడైనా కష్టపడ్డావా? కనీసం ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చూసావా? కష్టపడి పనిచేసేవాడి దగ్గరికి లక్ష్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. బాధ్యత తెలియని వాడి భారం మోయటానికి భూమి కూడా సిగ్గుపడుతుంది. వీక్నెస్ నీలో ఉందిరా. ఇప్పటిదాకా భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నాను. కానీ ఈ రోజు నిన్ను కలిశాడే అతను నీలాంటివాడే. నువ్వు అతని వెంట పట్టం మానలేదు, అతను నిన్ను వెతకటం మానలేదు. నువ్వేమో అతని మీద గెలిచి తీరాలంటావు, అతనేమో ఓటమి నొప్పుకోనంటాడు. అతన్ని దెబ్బతీద్దాం అనుకుని మన సంసారాన్ని నాశనం చేసేసావు. యు ఆర్ స్పాయిల్డ్. నాశనం అయిపోయావు. ఇంకా ఏదైనా మిగిలుంటే రేపు కోర్టులో నీ పని నేను పూర్తి చేస్తాను. థ్యాంక్ గాడ్ స్మిత, నీకోసమే చాలాసేపుగా ఫోన్ ట్రై చేస్తున్నా. ఇక ఏ అవకాశాలు లేనట్టే కదా రాజ్. డోంట్ వరీ స్వీట్ హార్ట్, మన ప్రయత్నం మనం చేద్దాం. నా జీవితం ఇంకా నా చేతిలోనే ఉందిగా. నాకు నమ్మకం లేదు. నువ్వు అనవసరంగా డిస్కరేజ్ కాకు. మనం ఒకరికొకరు తోడుంటే ఏదైనా సాధించగలం. నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను రాజ్, అది ఒక స్నేహితురాలిగా. స్మిత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ వెరీ మచ్ స్మిత. అవన్నీ మర్చిపోతాం. లెట్స్ బి ఫ్రెండ్స్. హే, వాట్స్ గాట్ ఇన్ టు యూ? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సారీ రాజ్, నువ్వు ఇప్పుడు మామూలు విజయరాజ్వి. అప్పటి విజయరాజ్వి ఇంకెప్పటికీ కాలేవు. రాజ్ రాజ్ రాజ్, leave me. What the hell? Leave me. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. రాజ్, ఒక్కొక్కసారి చెడు జరిగినా అది మంచిగా మారిపోతుంది. పొద్దున్న టాక్సీ డ్రైవర్ నాకు తగలడం ఎంతో మంచిదైంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా అతను టాక్సీ డ్రైవర్ కాదు, దేవుడు. నా కళ్ళు తెరిపించిన దేవుడు. స్టేషన్ మారుస్తున్నారా? నీకు జామీన్ ఇచ్చారు, నువ్వు వెళ్ళొచ్చు. జామీన్? నాకున్న ఒకే ఒక తోడు, అదే నా భార్య. అదేమో బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఇంకెవరిచ్చారు జామీను? నిన్ను లోపల పెట్టించినోడే. సరే సరే, సంతకం పెట్టాళ్ళు. ఓ, సూపర్ ఫాస్ట్ గడా. జానేదో నేస్తం, జరిగాకే తప్పులు చూస్తాం. నిన్నటి లెక్కను నేడే సరిచేద్దాం. రడి రాత్రి నిశ్శబ్దంలో నిజమేంటో కనుగొందాం. మలి పొద్దుల్లో మెలకువగా అడుగేద్దాం. ఎల్లకాలం ఈ అల్లరి కాలం ఒక్క తీరుగా ఉండదు నేస్తం. మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం. పల్లమేమిటో చూసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం. నేల తాకిన బంతై మళ్ళీ పైకొద్దా. టుడే ఐ వాంట్ టు డ్రింక్ ఐసే. నువ్వు విదేశీ, నేనేమో స్వదేశీ. నీకు ఫారిన్ కల్చర్ ఎక్కువ, నాకు దేశభక్తి ఎక్కువ. ఇండియా ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏం చేద్దాం, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనం బానిసలాగానే బ్రతుకుతున్నాం. ఏ విషయంలో? స్కాచ్ విషయంలో. నేను తాగే చోటికి నేను తీసుకెళ్ళగలను, కన్ను రాలేవు. ఎందుకంటే ప్రెస్టేజ్, నీ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు తాగే చోటికి నేను రాగలను, కానీ నువ్వు తీసుకెళ్ళావు. నీ దగ్గర డబ్బు లేదు. ఓ పని చేద్దాం, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్దాం. కొంచెం స్కాచ్ మీద ఉంటుంది కదా, ఇద్దరం తాగుదాం. టుడే ఐ వాంట్ టు డ్రింక్, ఐ వాంట్ టు టేస్ట్. పద. తీసుకో.
థ్యాంక్స్ మ్యూజిక్ దళ. ఇచ్చిన దాగి మర్యాదగా ఇంటికి వెళ్ళు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీదేమైనా ఐమాక్స్ థియేటర్ స్క్రీన్ ప్రతిరోజు వచ్చి చూడ్డానికి? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండేవాడివా? సూపర్ ఫాస్ట్. ప్యాంటు షర్ట్తో ఎవరో పుట్టరు, బట్టలు లేకుండా పుడతారు. జీవితంలో ఎన్ని అనుభవాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ నాకు అలవాటే. అవును, నీకెంత నష్టం వచ్చింది? 300 కోట్లు. 300 కోట్లు. 3 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? అయినా నువ్వు సంపాదించుంటే కదా తెలిసేది. ఎంత సంపాదించడం మా నాన్నకు తెలియదు, ఎలా సంపాదించాలో నాకు తెలియదు. నీకెంత పోయింది? నాకు వచ్చిన నష్టాన్ని గురించి ఇప్పుడు ఎందుకులే. కాకపోతే నా ఇంటి లక్ష్మి వడ్డీతో సహా హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోతుంది 11 గంటలకి. బర్త్డే రోజు 2 గిఫ్ట్స్ ఇచ్చా. 2 గిఫ్ట్స్. ఈరోజు నీ బర్త్డే కూడానా? చియర్స్. ఇద్దరిది ఒకే టైపు, ఒకే రూటు, ఒకే రోజున పుట్టాం. స్టార్లు ఒకటే కాబట్టి స్టార్ వారు మొదలైంది. అవును, ఇంతకీ నాకెందుకు జామీన్ ఇచ్చావు? ఆ గోడ మీద అంటించిన నకిలీ పేపర్లు అలాగే ఉంచు. నా ఖాళీ ఇల్లు నేను ఎలా ఉండకూడదో నేర్పిస్తే ఆ కాగితాలు నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పుతాను. నో నీడ్ టు సే థ్యాంక్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నువ్వు కోట్ల మీద, నేను రోడ్ల మీద. మజా మజా సూపర్ ఫాస్ట్. బాయ్. Happy birthday to you. Happy birthday, dear Daddy. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఇతను పుట్టినరోజు కూడా. కమా. మందు తాగించవా? 300 కోట్లు ఇప్పించాను. ఇంకా ఓసి ముందు కావాలా? నేను ముందు మానేశాను. వెళ్ళు, స్కాచ్ తాగు. వెళ్ళు. బాయ్. చెప్పాను, ఈ చేతుగా అక్కడికైనా వదిలి ఉండలేవని. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈసారి ఎంత పర్సంటేజ్ కావాలి?
వాళ్ళు కానీ నేను పోగొట్టుకున్నాను నాకు అర్థమైంది. నాన్న, ఆయన ప్రేమ. ఇప్పుడు నాకు మా నాన్న కావాలనిపిస్తుంది. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. నా తప్పు నేను తెలుసుకున్నా. చనిపోయినా కూడా మీ నాన్న ఈరోజు గెలిచాడు. ఆయనతో పాటు నువ్వు గెలిచావు. నీలో ఈ మార్పు రావాలని నేను బాధ పెట్టాను. ఈ ఆస్తులన్నింటికి నేను సెక్యూరిటీ మాత్రమే. ఈ రోజు నుంచి అన్ని హక్కులు నీవే. I don't believe this. You? ఇంత పెద్ద బండి డ్రైవ్ చేసేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా? Bloody woman driver. What nonsense are you talking about, huh? అంత పెద్ద గేట్ నుంచి అంత పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ఇవ్వకర్లేదా? Bloody male driver. Hey, వాక్కు జాగ్రత్త. వేలు మూడు. Down. I said down. Yeah. What do you think of yourself, huh? You can shout at anyone you want. Hey, ichudu. I'm sorry. That's much better. బండికి బాగా డ్యామేజ్ అయినట్టుంది. రిపేర్ అయ్యాక ఎంత అయిందో చెప్తే కాంపన్సేషన్ పే చేస్తాను. నంబర్ ఎంతండి? AP9809999. నేను అడిగింది మీ ఫోన్ నంబర్, బండి నంబర్ కాదు. రాసుకోండి. 99 480 77 88 7. Wow. It's my lucky number. Love me gal, make me wanna love you down. Rub me gal, make me wanna rub you down. Sexy, sexy gal,